కవర్లు ఏంట్రా? ఒట్టి బట్టలే సార్. నువ్వేం చేస్తుంటావు? బాస్ మీరు భయపడకుండా చెప్పండి బాస్, వీళ్ళు మనల్ని ఏమీ చేయలేరు. పెయింటింగ్ పని చేస్తాను సార్. పెయింటింగ్ ఆ, సార్ ఏదో తేడా కొడుతుంది. అవునేదో తేడా కొడుతుంది. ఇదేంటి సార్, ఆయన పెయింటింగ్కి వెళ్ళకూడదా అంటే? మీరు టెన్షన్ అవ్వకండి బాస్, ఉండండి ఇప్పుడే సాల్వ్ చేస్తాను. సార్ ఉమ్, వీడిని ఇంతకు ముందు ఏదో కేసులో బుక్ చేసాం సార్. ఉమ్. నీ పేరు అశోకన్ కదా? ఆ? లేదు సార్. ఇదిగో నువ్వు ఆ కవర్ చెక్ చేయి. హలో అంకుల్. రేయ్ నీ పాత కేసులని అయ్యాయా? హలో. అయిపోయింది సార్. నేను ఎలాగైనా కోటయంకి వెళ్ళి తీరాలి. ఇందులోంచి ఎలాగైనా సరే నన్ను కాపాడతావా? నీకు బాగా పరపతుంది కదా. ఆ, నిజం చెప్పండి, వీళ్ళు చెప్తున్నట్టు మీరేం దొంగ కాదుగా? ఆ, చాచా మరి ఏ కేసులు మమ్మల్ని పట్టుకున్నారు? ఇలా చూడు ఫ్రెండ్, అది కేవలం 10,000 రూపాయల చెక్కు కేసు. నేను అది ఎప్పుడూ ఇచ్చేశాను. నా జీవితంలో ఏ కేసులోనూ నేను ఇరుక్కోలేదు. ఇంకోసారి ఫోన్ చేసి కనుక్కో. అకౌంట్లో డబ్బు వచ్చిందో లేదో మనం ఎలా తెలుసుకోవడం చెప్పు. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. చూడండి బాసా, మీరే దీని అందరికి కారణం. మీకు కొంచెమైనా బాధ్యత ఉండుంటే నేనే ఆ డబ్బులు నా దగ్గర నుంచి తీసుకొని అమ్మకి ఇచ్చేసి ఉండొచ్చు కదా. మీకు అమ్మ మీద ఉన్న ప్రేమ అంతేనా? ఆ? అమ్మ మీద ప్రేమ ఏంట్రా అక్కడ? ఏంటది ముద్దులాడుతున్నారా? నోట వైపులో నువ్వుట్రా. ఇక్కడ ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టే ఉంది. అన్నయ్య మిమ్మల్ని ఎక్కడో. చాచా నేను ఈ ఊరు వాడినే కాదు. నువ్వు బయట ఉండు. ఇక్కడ ఎవరైనా తెలుసని సార్ అడిగితే తెలుసని చెప్పు, ఏది దాచకు. సార్ ఏమి చెయ్యరు, కానీ అబద్ధాలు చెప్పామనుకో ఉతికి ఆరేస్తారు. సార్ నేను ఎంతగా చెప్తున్నానో నాకు ఇక్కడ ఎవరూ తెలియదని. నటించడం ఆపు, పద నువ్వు కూడా. బాసా, మనం ఇక్కడి నుంచి ఈజీగా బయటికి వెళ్ళిపోతాం. నేను ఒకరిని రప్పించాను, ఒక్క కాల్ ఇక్కడికి వస్తే చాలు. మీరు చెప్తున్న ఆ ఎవరు కూడా నాకు తెలియదు సార్. మీరు కావాలంటే వాళ్లతో నేను తెలిసేమో కనుక్కోండి, అప్పుడు మీరు నమ్ముతారుగా. కోటయం మెడికల్ కాలేజ్లో అమ్మ అడ్మిట్ అయ్యింది సార్. చెల్లెలు కూడా అక్కడే ఉంది. నేను అర్జెంటుగా వెళ్ళాలి సార్. నిజమేనా? అవును సార్. సార్ ఇతనిచ్చిన అడ్రస్ ప్రకారం కట్టప్పని స్టేషన్లో ఎంక్వైరీ చేశాను. వీడి మీద కేసులు ఏమి లేవు సార్. సరే నువ్వు బయలుదేరు. ఇంకో విషయం, ఇంకోసారి మీరు నా కంటికి కనపడకూడదు. వెళ్ళండి. సరే సార్. ఏ గడ్డం, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు ఉండరా. నేమే చేస్తే పెద్ద పెద్దలు కాల్ చేస్తారన్నావు. ఫోన్ వచ్చాక వెళ్ళొచ్చులే, ఆగు. సార్ మా అమ్మ ట్రీట్మెంట్కి డబ్బులు ఇస్తానని ఈయనే చెప్పాడు సార్. వదిలేయండి సార్. అలాగా? అవును సార్. ఉమ్. ఇదిగో నువ్వు పంచి వీళ్ళిద్దరివి అడ్రస్ లో రాయించుకుని పంపించు. ఇంకా ఇద్దరిని ఫోటో తీసుకో. దగ్గర నుంచోండి రా. సరే ఫ్రెండ్, ఇక నేను బయలుదేరినా. బాసు, నేను ఇంకొకసారి ఫోన్ చేసి వస్తాను. ఓకే ఒకసారి. నాన్న ఎక్కడున్నావు? అసలు ఎక్కడ తగలబడ్డారా నువ్వు? నాన్న, అది నాకు అర్జెంటుగా కొంచెం డబ్బులు కావాలి. జాన్సన్ దగ్గర తీసుకున్న అద్దె డబ్బులు ఏం చేసావు? అసలు ఎంత డబ్బులు తగలేస్తావు నువ్వు? నాన్న చూడండి, నాతో ఇలా లెక్కలు మాత్రం చెప్పకండి. నేను ఇక్కడ 10 పైసలు లేకుండా రోడ్డు మీద తిరుగుతున్నారు, మీరేంటంటే నాకు లెక్కలు చెప్తున్నారు. మీరు ఇప్పుడు నాకు సాయం చేయగలరా లేదా అది చెప్పండి. నాకు తెలిసిన అతని హాస్పిటల్ కేసు గురించి నాన్న. ఈ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ దానం చేయడానికి నా దగ్గర డబ్బులు లేవయ్యా. ఇప్పుడు అర్థమైంది మీకు నా మీద ప్రేమ లేదని. కాస్త మనిషిలో ప్రవర్తించండి. ఒక మనిషికి హాస్పిటల్లో ఎమర్జెన్సీ అంటుంటే. ఓహో, అసలు నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? అది నాన్న, నేనిప్పుడు ఆలపుల్ల చౌకడ వంతున్నది కదా, అక్కడ ఉన్నాను. అయితే నువ్వు పని చెయ్యి,
అలాగే ఆ వంతెనపై నుంచి దూకేయి, మిగతా నేను చూసుకుంటాలే. నాన్న బాసు, డబ్బులు అరేంజ్ కాలేదు బాసు. ఇంట్లో వాళ్ళు నా మీద కోపంగా ఉన్నారు. పర్వాలేదు ఫ్రెండ్, నువ్వు టెన్షన్ అవ్వద్దు. నువ్వు సాయం చేయలేకపోయినా సాయం చేయాలని భావించావు కదా, అది నాకు నచ్చింది. సరే ఫ్రెండ్, ఇక నేను బయలుదేరుతాను. నీతో కలిసి తిరిగినందుకు సంతోషంగా ఉంది. వస్తాను. అన్నట్టు బాసు, ఆహా, మీరు ఎలా వెళ్తారు? మీ దగ్గర అస్సలు డబ్బులు లేవు కదా? లేదు, అదంతా నేను చూసుకుంటాను. వస్తాను, ఉంటాను. అన్నా అన్నా అన్నా, కోటయం వెళ్లే బస్సు ఎక్కడికి వస్తుందన్నా? ఇలా తిన్నగా వెళ్ళి రోడ్డు క్రాష్ చేశారంటే అక్కడే బస్ స్టాప్. సరేనా? అన్నా, ఒక 100 రూపాయలు ఉన్నాయన్నా. ఆ, సోచా, నువ్వెక్కడున్నావురా? బాగున్నావా? నేను జాలిగా పడుకున్నాను రా. నీకేంట్రా కావాలి? అ, సోడా వద్దా, నీళ్ళు పోయిరా. రే, అది నేను డబ్బులు అడిగాను కదా, ఏమైందిరా? ఓ, సార్ మర్యాద ఇవ్వకపోతే డబ్బు తీస్తారా? రే, అది మరి నేనున్న పరిస్థితుల్లో అలా మాట్లాడానురా. నిజంరా, నేను అలాంటి వాణ్ణి కానురా. దయచేసి నమ్మరా. రే, నేను ఇక్కడ ఆలపుడాలో ఇరుక్కొనున్నానురా. ఏంటి, నిన్న ఎర్నాకుళంలో ఉన్నా అన్నావు, నైట్ కొల్లంలో ఉన్నా అన్నావు, ఇప్పుడు ఆళ్ళపులాలో ఉన్నా అంటున్నావు. పెద్ద మనిషినయ్యా నువ్వు. అమ్మ హాస్పిటల్లో ఉన్నప్పుడు జాలిగా తిరిగే ఒకే కొడుకు నువ్వే అయి ఉంటావు. Cheers. డబ్బు అంతా నా దగ్గర రెడీగానే ఉంది. నువ్వు చాలా చెక్ థ్యాంక్స్ ఇచ్చేసి రా. డబ్బు నేను తీసుకెళ్ళు. ఎర్నాకుళం వచ్చి ఫోన్ చేస్తాను. సరే సరే, చెప్పులు. సరే. భయ్యా, నమస్కారం. నమస్కారం. భయ్యా, మే ఎర్నాకుళంకి వెళ్ళాలి. బస్సుకి డబ్బు నహి. నహి? ఒక 100 రూపాయలు ఇస్తారా? 100 100 రూపీస్. ठीक. సో లే. మళ్ళీ ఇచ్చేస్తాను. అడ్రస్ అడ్రస్ వద్దు, తుజా జాओ జాओ. ఏ బాసు, సర్ప్రైజ్! ఇక్కడేంటి బాసు? కొంచెం అర్జెంటుగా ఎర్నాకుళానికి వెళ్ళాలి, అందుకే. సూపర్, రండి. నేను కూడా ఎర్నాకుళం వెళ్తున్నాను. నేను ఇప్పుడు ఎర్నాకుళంలో బావతో మాట్లాడి మీకు డబ్బులు అరేంజ్ చేశారా? నేరుగా వెళ్తున్నావు, తీసుకుంటున్నావు. రండి. ఎక్కడ? లేదు ఫ్రెండ్, పర్వాలేదు, నువ్వు వెళ్ళు, నేను రాను. అరే రండి బాసు, బండి ఉంది, ఏసీ. భయ్యా, ఇదిగో నీ డబ్బు. థ్యాంక్స్. రండి రండి రండి. ఎక్కడి ఎక్కండి బాస్. బాస్ వచ్చేసాడు. ఉంటాను. చూడు బాబు, ఆ, బండిలో అంతా మందు కొట్టద్దు. కావాలంటే పక్కన ఆపుతాను, ప్లీజ్. అరే సుజిత్ అన్న, బండి పక్కన ఆపి తాగే టైం లేదు. మన బాస్ అమ్మున్నారు కదా, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఓ, కాబట్టి తొందరగా ఎర్నాకుళం వెళ్ళాలి. ఎర్నాకుళంకి వెళ్ళి మా బావని కలిసి ఆయన దగ్గర నుంచి కొంచెం డబ్బులు తీసుకోవాలి. ఆ డబ్బులు తీసుకుని మనం నేరుగా కోటయంకి వెళ్తున్నాం. కోటయంకి వెళ్ళి ఆ అమ్మని కలిసి వాళ్ళ చేతికి డబ్బులు ఇచ్చేసి మనం కావాలంటే మూనార్ వెళ్దాం. ఆహా, ఆ, ఓకే కదా బాస్? ఏంటి బాస్? ఆ, ఇదిగోండి, మీరు కూడా తాగండి బాస్. నాకొద్దు ఫ్రెండ్. తాగండి బాస్. ఇది ఎక్కడ దొరికింది? మన సుజిత్ అన్న అన్నారు కదా, ఏం కావాలన్నా ఎప్పుడైనా సుజిత్ అన్న. ఇదిగోండి, తాగండి బాస్. అరే బయటకు రండి బాస్. ఇదిగో. సుజిత్ అన్న, ఆ. ఒక రౌండ్ వేసి 100 నుంచి 150 స్పీడ్లో వెళ్ళండి. గాల్లో ఎగర్రా. నాకు అలవాట్లేదు. అలవాట్లేదు. అవును. ఛే!
ఏంటి ట్రైసెప్స్ ఉన్నాయి? జిమ్కి వెళ్తారా? జిమ్కి అంతా వెళ్ళను. ఆ. డైలీ ఒక 50 పుషప్స్, ఆ తర్వాత ఒక 10 నిమిషాలు ప్లాంక్. సూపర్ అన్నా నువ్వు. చూస్తానా? కొందరు మనకి చూడగానే నచ్చుతారు కదా, అలా మీరు నాకు చాలా నచ్చారు. అలాగా నాకు కూడా. మరీ అలా తాగబాక, పేగులు మండిపోతాయి. పేగులు మండిపోయాయి, నా మనసు రగిలిపోయింది, నా మనసు ముక్కలైంది. హే, బండి బండి బండి, అదంతా నేను చూసుకుంటాను. చెల్లెమ్మా, హలో అన్నయ్య. నేను రావడానికి కొంచెం లేట్ అయిందమ్మా. సోజన్ డబ్బులు ఇప్పుడే రెడీ అయ్యాయి. అలాగా? ఆ, అమ్మకి ఇప్పుడు ఎలా ఉంది? ఉండు, నేను అమ్మకి ఫోన్ ఇస్తాను. ఆ, చెప్పయ్యా. అమ్మకి ఇలా చూడు బాబు, అమ్మకి ఏ సమస్య లేదు. నువ్వు ఎప్పుడొస్తావు బాబు? ఇదిగో అమ్మా, దగ్గరగా వచ్చేసాను. నువ్వు కాస్త తొందరగా రాయ్యా. ఆ, త్వరగా వచ్చేస్తాను. ఓ అదా, అది మన సాబుకి ఇచ్చేసి. నేను వేరే సవారీలో ఉన్నాను, 2-3 రోజుల్లో వచ్చి. ఏ బా, అంతా ఓకే కదా? నేను అక్కడికే వస్తున్నాను, ఎర్నాకుళం రీచ్ అవుతున్నా. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఏ బాసు, అంతా ఓకే. దిగి రండి బాస్, ఇది నా బావు బారే. ఏ ఫ్రెండ్, నేను ఇప్పుడు మందు కొట్టడానికి రాలేను, నాకు చాలా పనులు ఉన్నాయి. నువ్వు త్వరగా వెళ్ళి డబ్బులు తీసుకురా, వెళ్ళు. ఓకే. ఏంట్రా ఈరోజు జనాలు ఎక్కువ వచ్చినట్టున్నారు? ఏరా మావా, చాలా రోజులు. ఓ అలాగా? ఏదైనా మిమ్మల్ని అడిగి ఇద్దామని కాల్ చేశాను. ఇదిగో వినండి, ఎట్టి పరిస్థితుల్లో అతనికి డబ్బులు ఇవ్వద్దు. వాడికి డబ్బులు ఇచ్చామంటే ఇంటి వైపు కూడా రాడు. డబ్బులు ఇవ్వకపోతే అసలు ఇంటి వైపు కన్నా వస్తాడు కదా, కొంచెం హెల్ప్ చేయండి. సరేనన్నా. రేష్మి, చెప్పండి.